ప్రస్తుతం మనం హైదరాబాద్లో జరుగుతున్న ఐకాన్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ బిజినెస్ లీడర్ సమిట్లో ఉన్నాం. అసలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించారు, మనతో ఆర్గనైజర్ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పేరు? నా పేరు డాక్టర్ ఆండాల్ అండి, ఆండాల్ అమిసెట్టి. ఎందుకు నిర్వహించామన్న మాటకి ఒక్కటే రీజను. మనకు తెలుసు మోస్ట్లీ జనాలందరూ కూడా దే వాంట్ టు సెటిల్ యాజ్ అన్ ఎంప్లాయీ బికాస్ అక్కడ చాలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుందని. కానీ నేషన్ నీడ్స్ అ లాట్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నప్పుడే ఎకనామిక్ ప్రాస్పెరిటీ జరుగుతుంది. అలాంటి టాలెంట్ ఉన్నా కానీ అటువైపు వెళ్ళడం లేదు. కాబట్టి ఏ ఐకాన్ కార్పొరేట్ సర్వీసెస్ అన్న వాళ్ళు దే హ్యావ్ థాట్ ఆఫ్ క్రియేటింగ్ 100 crore టర్న్ ఓవర్ ఉండే 100 ఆంటర్‌ప్రెన్యూర్స్ని బై 2030 కల్లా క్రియేట్ చేయాలని ఒక మిషన్తో ఈ ఐకాన్ బిజినెస్ సమిట్ నిర్వహించారు. అండ్ దట్ హ్యాస్ బీన్ కండక్టెడ్ సో వెల్. మేడం, మీకు తెలిసిందే ఈరోజు ఏది కావాలన్నా కూడా దేర్ మే బి సబ్సిక్వెంట్ స్టెప్స్ ఉంటాయి. ఐడియాస్ ఉన్న పర్సన్స్ చాలా మంది ఉంటారు, బట్ వాట్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళకి అలాంటి దాని గురించి ఇక్కడ డిస్కషన్ జరిగిందా? ఈ రోజు జరిగింది అంటే ఇట్స్ ఎ హోలిస్టిక్ కంప్లీట్ మెన్యూ అండి. వచ్చి ఫస్ట్ పెద్ద వాళ్ళు చాలా ప్రూవెన్ బిజినెస్ లీడర్స్ వచ్చి మన ఈచ్ సెక్టర్లో లైక్ డిఫెన్స్ సెక్టర్లో ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఫ్రూట్ వైన్ సెక్టర్లో ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏఐ అండ్ టెక్ డిస్రప్షన్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అండ్ దెన్ దే ఆల్సో టాక్డ్ అబౌట్ ఎంఎస్ఎంఈ యాజ్ అన్ ఎకో సిస్టమ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది. ఇట్లా ఒక్కొక్క సెక్టర్ హెల్త్ కేర్లోని ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ముందు అన్ని చెప్పారు. అవన్నీ అయిన తర్వాత దెన్ దే హ్యావ్ బ్రాట్ ఇన్ పీపుల్ హూ కెన్ ఫండ్ దెమ్. సో ఆ ఫండ్ చేస్తానికి వచ్చిన వాళ్ళు లైక్ ఏంజల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్ వాళ్ళు వచ్చి మీరు డబ్బులు రేస్ చేయాలంటే మీరు చేయాల్సిన పనులు ఏంటి, ఎలా ఉండాలి, ఐడియా ఎలా ప్రెజెంట్ చేయాలి, రైట్? సో యూ కెనాట్ ఫోకస్ ఆన్ టూ మెనీ థింగ్స్. ఇట్లా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అండ్ దట్స్ వాట్ ఐమ్ సెయింగ్, ఇట్స్ అ కంప్లీట్ మెన్యూ. ఇట్స్ నాట్ ఎన్ ఇన్స్పిరేషనల్ స్పీచెస్ దట్ ఆర్ డన్ హియర్. దే హ్యావ్ గివెన్ దెమ్ అ కంప్లీట్ పాత్. ఎట్లా ఐడియాస్ని తెచ్చుకోవాలి, ఐడియాస్ని జనరేట్ చేసుకోవాలి, ఒక ఐడియాని ఎట్లా పిక్ చేసుకోవాలి, దానికి ఎలా ఫండ్ చేసుకోవాలి, ఇంత కంప్లీట్ ఇది చేసాం. మేడం, మీరు ఆర్గనైజర్ ఉన్నారు కాబట్టి క్వశ్చన్ మీకు, మీరు రెడీగా ఉన్నారు ఐకాన్ నుంచి సమ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి, ఇన్వెస్టర్స్ ఆల్సో రెడీ ఫండ్ చేయడానికి. అసలు యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ నుంచి రెస్పాన్స్ ఉందా, లేకపోతే మీరు అన్నట్టు జాబ్కి స్టిక్ అవుతారన్న మైండ్ సెట్లోనే ఉన్నారా? లేదు, ఈ రోజు ఒక్కొక్కళ్ళు వాళ్ళు వచ్చి మాకు చెప్పి వెళ్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే మాకు ఇట్లా ఐడియాస్ వస్తుంటాయి కానీ మేము ధైర్యం చేయలేము, బట్ ఈ రోజు మాకు క్రియేట్ చేసిన ఈ ప్లాట్ఫామ్తో వీ హ్యావ్ గాట్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ క్యాన్ డూ సంథింగ్. అండ్ బట్ దే స్టార్టెడ్ గివింగ్ us some suggestions. నాకు ఎంఎస్ఎంఈ సెక్టార్ మీద కంప్లీట్గా ఒక 1 day వర్క్షాప్ చేయండి, ఇట్లా ఒక్కొక్కటి అడుగుతున్నారు. యాక్చువల్ రీజన్ కూడా అదే. ఒక 70+ స్పీకర్స్ అక్రాస్ ద కంట్రీ పిలిచి బెస్ట్ ఆఫ్ ద ఇన్పుట్స్ ఇప్పించి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్తో బేస్ చేసుకుని మళ్ళీ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ అ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ వేర్ ఇన్ వీ కెన్ గివ్ హ్యాండ్ హోల్డింగ్, మెంటరింగ్, స్ట్రాటజిక్ మెంటర్షిప్, ఎవ్రీథింగ్ విల్ బి డన్. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఈ 2 రోజుల సెషనే కదా 360 degree పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా కంటిన్యూస్ సెషన్స్ ఉంటాయి. Definitely. And it's not just one time this thing. There is something called strategic mentorship which we are planning to provide through Aicon Corporate Services. And that's the major reason for which we have conducted. మేడం, ఈరోజు వికసిత్ భారత్ అని చెప్తా ఉన్నారు. ఇలా ఏఐకాన్ కార్పొరేట్ సర్వీసెస్ నిర్వహిస్తున్న ప్రోగ్రామ్స్ లాగా ఇండియా వైడ్ జరిగితే ఖచ్చితంగా ఆ లక్ష్యం నెరవేరుదని మీరు అనుకుంటున్నారు? 100% అండి. ఇలా ఈ స్ట్రాంగ్ ఇంటెంట్తో ఎక్కడి నుంచి ఎక్కడ ఏ ప్లేసెస్లో అయినా కండక్ట్ చేస్తే చాలా మంది ఉంటారు యంగ్స్టర్స్ చెయ్యాలి ఏదో చెయ్యాలని, పాపం వాళ్ళకి గైడెన్స్ ఉండదు. ఇట్లాంటి గైడెన్స్ కనుక దొరికితే, మెంటర్షిప్ దొరుకుతుందంటే, డబ్బులు రేస్ చేయడం ఎలాగో తెలిస్తే హ్యాండ్ హోల్డ్ చేసి, ఇప్పుడు బివి నాయుడు గారు ఉన్నారు, బివి నాయుడు గారు కర్ణాటక డిజిటల్ మిషన్ చైర్మన్, ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఎంతమందికి ఆయన హ్యాండ్ హోల్డ్ చేశారో, ఎన్ని యూనికార్న్ కంపెనీస్ కి తయారు చేశారో ఆయన చెప్తున్నారు అనమాట. సో దట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ దెమ్. సో దే స్టార్టెడ్ థింకింగ్ దట్ ఐ కెన్ ఆల్సో డ్రీమ్ బిగ్. మేడం, మీరు ఆర్గనైజర్ ఉన్నారు కాబట్టి క్వశ్చన్, హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు, ఓవరాల్ మీ రెస్పాన్స్ వస్తూ ఉంది, కానీ విలేజెస్లో, రూరల్ ఏరియాస్లో కూడా చాలా మంచి థాట్స్, ఐడియాస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం మీ ఏఐకాన్ సర్వీసెస్ని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్తానికి ఆర్ యు రెడీ? డెఫినెట్గా మేము రెడీ ఉన్నామండి. ఇనీషియల్గా ఈ రోజు హైదరాబాద్లో చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే 70+ స్పీకర్స్ని అక్రాస్ ద కంట్రీ వచ్చున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి లాజిస్టిక్స్ అంతా బాగుంటే మనం బెస్ట్ ఆఫ్ ద ఇవ్వగలం. సో ఇన్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్లో మనకి డెఫినెట్గా అట్లాంటివి కూడా ఉంటాయి. ఆల్రెడీ ఐకాన్ కార్పొరేట్ సర్వీసెస్ ఐకాన్ స్కూల్ ఆఫ్ లీడర్షిప్ అని నడుపుతుంది. ఇట్స్ అట్ మండల్ లెవెల్ డిఫరెంట్ ప్లేసెస్లో దే బీన్ డూయింగ్ ఇట్. సో వాళ్ళని చోజన్ ట్రైనింగ్ ద ట్రైనర్స్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. దాని ద్వారా కూడా మనం ఇలాంటి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, దాని గొప్పతనం ఎలా చేయాలి అలాంటి హ్యాండ్ హోల్డింగ్ జరుగుతుంది.
జరుగుతుంది. మేడం అలాగే ఈ దేశంలో అనేక సెక్టర్స్లో మహిళలు రాణిస్తూ ఉన్నారు. ఎంటర్ప్రెన్యూర్స్గా కూడా చాలా మంది సక్సీడ్ అయ్యారు. ఇప్పుడు యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ప్రత్యేకంగా విమెన్లో చూసుకుంటే వస్తున్నారండి, ఇంట్రెస్టెడ్గా ఉన్నారా? డెఫినెట్గా ఉన్నారండి. ఇది వరకు రోజులు కాదు, అంటే ఆడవాళ్ళు బయటకు వెళ్ళి చేయలేరు రోజులు పోయినాయి. ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళలో చాలా మంది, ఇప్పుడు నేనే ఉన్నాను, 3 డిఫరెంట్ రూమ్స్లోకి వెళ్ళా, డిఫెన్స్లో పెట్టేయాలి, వైన్స్లో పెట్టేయాలి, డ్రోన్స్లో పెట్టేయాలి లాంటి ఆలోచనలు వస్తున్నాయి. దెర్ ఇస్ అ చేంజ్ బికాస్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఈస్ గివింగ్ దెమ్ దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు, అది ఓకే. ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగితే విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా కూడా మారితే ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా సాధ్యమా అంటారా? విమెన్ ఎంపవర్మెంట్ అట్లాగే కదండి సాధ్యం. ఎప్పుడైతే మనము మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతామో, మనం కంపెనీ స్టార్ట్ చేయగలుగుతామో, ఇంకా 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతామో, రియల్ లైఫ్ హీరోస్ లాగా కాకుండా రియల్ లైఫ్ హీరోస్ మనం చూస్తాము, హీరోయిన్స్ ని చూస్తాము. వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓవరాల్ గా మీ సాటిస్ఫాక్షన్ మేడం ఈ ప్రోగ్రామ్ తర్వాత? నేను 200% సాటిస్ఫైడ్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.